నమస్కారం. మనం చేపట్టబోయే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఫామ్ పూరించుటకు మార్గదర్శకాలను ఈ వీడియో ద్వారా మీ ముందు తెలియజేస్తున్నాం. ఈ వీడియో కేవలము ఎన్యుమరేటర్లు ఫామ్ను నింపుటకు అవగాహన కొరకు మాత్రమే అని గ్రహించగలరు. ఈ వీడియో చూసిన తర్వాత ఒక ఫామ్ను మీ యొక్క స్వంత కుటుంబ వివరాలను నింపినట్లయితే ఫామ్ నింపడం పైన పూర్తి అవగాహన కలుగుతుంది. కావున ఒక ఫామ్ నందు తమ సొంత కుటుంబ వివరాలు నింపుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఫామ్ నింపే విధానము చూద్దాం. ఈ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఫామ్ చూసినట్లయితే మొత్తము 8 పేజీలు ఉంటుంది. 1 నుంచి 7 పేజీలు ఏమో కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. చివరి పేజీ అయినటువంటి 8వ పేజీలోనేమో కుటుంబం మొత్తానికి సంబంధించినటువంటి వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది. మొదటి పేజీకి వచ్చినట్లయితే ఎన్యుమరేషన్ బ్లాక్ నెంబర్ అని ఇక్కడ పూర్తిగా ఇవ్వడం జరిగింది. జిల్లా కోడ్ అంటే మనకు కేటాయించినటువంటి వనపర్తి జిల్లా కోడ్ 27. మండలం కోడ్ అంటే మీ మండలాలకు కేటాయించినటువంటి మండలం కోడ్ను ఇక్కడ రాయవలసి ఉంటుంది. వనపర్తి మండలం కోడ్ 08. తర్వాత మీకు కేటాయించినటువంటి ఈబీ నెంబర్ ఎన్యుమరేషన్ బ్లాక్ నెంబర్ ఇక్కడ 36 కాబట్టి 0036 అని చెప్పి రాసినాం. తర్వాత ఇక్కడ 36లో ఏబి ఉన్నందువల్ల వీరికి 36/A అనేది కేటాయించడం జరిగింది. ఇక్కడ వచ్చి చూసినట్లయితే కుటుంబ క్రమ సంఖ్య మనం ఇళ్ల జాబితా ఇంతకుముందు తయారు చేసుకున్నటువంటి ఇళ్ల జాబితాలో ఏ ఇంటిని మనం సర్వే చేస్తున్నామో ఆ కుటుంబం యొక్క క్రమ సంఖ్య రాస్తున్నాం. ఎగ్జాంపుల్ మొదటి కుటుంబానికి వెళ్ళినప్పుడు 001 అని చెప్పి రాస్తున్నాం. తర్వాత జిల్లా పేరు వనపర్తి అని రాస్తున్నాం. కోడ్ వచ్చేసి 27 అంటే 27. వనపర్తి మండలము 08 కోడ్. వనపర్తి మున్సిపాలిటీ 01. ఇదే మున్సిపాలిటీ కొత్తకోట కానీ అమరచింత కానీ ఆత్మకూరు కానీ పెబ్బేరు కానీ వచ్చినప్పుడు ఈ కోడ్ మారుతుంది, మున్సిపాలిటీ కోడ్ మారుతుంది. అదేవిధంగా జీపీ గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు కూడా ఈ కోడ్ మారుతుంది. కాబట్టి దాన్ని అందరు ఎన్యుమరేటర్లు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఆవాస ప్రాంతం అనేది ఈ వనపర్తి మున్సిపాలిటీలో ఏది లేదు కాబట్టి ఇక్కడ డాష్ పెట్టడం జరిగింది. మీకు ఒకవేళ గ్రామ పంచాయతీలో ఏదైనా ఆవాసం వచ్చినట్లయితే ఆ ఆవాసం పేరు రాసి మీకు ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ ఇచ్చినటువంటి ఆ కోడ్ని ఇక్కడ వేయవలసి ఉంది. తర్వాత వార్డు నెంబర్ అంటే ఏ వార్డుకి వస్తుందో ఆ వార్డు నెంబర్ను మనం ఇక్కడ 13 కాబట్టి 13 వార్డు ఇస్తున్నాం. ఇంటి నెంబరు 13-15/A లేదా 1 అని చెప్పి కూడా రాయొచ్చు. ఇక్కడ టీచర్స్ కాలనీ అంటే ఏ వీధి ఉంటే ఆ వీధి పేరు రాయడం జరుగుతుంది. ఇది మొదటి పేజీకి సంబంధించినటువంటి వివరాలు.